వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ. శ్రీరామనవమి సందర్భంగా పేర్జాదిగూడ కార్పొరేషన్లోని గాయత్రి నగర్లోని స్ఫటిక షిరిడి సాయిబాబా ఆలయంలో ఆలయ ధర్మకర్త మాతా సునందాబాయి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి, స్థానిక కార్పొరేటర్ మాడుగుల చంద్రారెడ్డి, పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, నాయకులు దర్గా దయాకర్ రెడ్డి, కొల్లూరు రవి తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త, ఆలయ ధర్మకర్త మాతా సునందాదేవి మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, స్థానిక ప్రజాప్రతినిధులు, భక్తుల సహాయ సహకారాలతో గురు పౌర్ణమి, దేవీ నవరాత్రి ఉత్సవాలు, వినాయక చవితి మొదలైన కార్యక్రమాలు విశిష్టంగా నిర్వహిస్తామని అన్నారు. సుమారు 4000 మంది భక్తులు శ్రీ సీతారాముల కళ్యాణంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారని, లోకరక్షకుడు శ్రీరామచంద్రుడి ఆశీస్సులు భారత ప్రజలందరికీ ఉండాలని, దేశం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీరాముని వేడుకున్నామని మాతా సునందాబాయి అన్నారు. నేను బలరాంకు ఫోన్ చేస్తాను, నువ్వు ఆ డబ్బాలన్నీ అక్కడ వేయించి నీవు అన్ని నాకు అన్నాలు పెట్టించొద్దు, నేనేం తినను వద్దని చెప్పు. బలరాంకు అన్నం అంట, పులిహోర, పాయసము అని
అంటే ఇది 17వ సంవత్సరపు శ్రీరామనవమి వేడుకలు. అప్పుడు ఒక చిన్నగా తాటాకు పందిట్లో చేసుకున్నాము. ఈరోజు ఆయనకు తయారు చేస్తున్న కళ్యాణ మండపంలో చేశాము. ఇంకా పరిపూర్ణత కావాలి కాబట్టి భక్తులందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు ఎలాగ ద్రవ్య రూపమున కానీ ధన రూపమున కానీ వచ్చి ఇచ్చి స్వామివారి ఆశీస్సులు అందుకొని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే కళ్యాణాన్ని జరుపుతూ ఉండాలని ఒక మన్నన. ఇంకొక విషయము, ఈ యొక్క శ్రీరామనవమి ఒకటే కాదు, ఇక్కడ వివిధమైన మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయి. ఏమింటే గురు పూర్ణిమ ఒకటి, ఆ తర్వాత 10 రోజులు అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు, ఆ తర్వాత మహాశివరాత్రి మహాద్భుతంగా దాదాపు 5,000 మించి వస్తారు. ఈ యొక్క శ్రీరామనవమికి గురు పూర్ణిమకు భక్తులు దాదాపుగా 8,000 వరకు భోజనానికి వస్తారు. ఇదొక్కటే కాకుండా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలలో వినాయక చవితి, ఆ తర్వాత వరలక్ష్మి వ్రతము, ఇవన్నీ గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతూ భక్తులు కూడా ఎంతో ఆదరణతో ఆప్యాయతతో భక్తి భావనతో వస్తూ వాళ్ళ యొక్క ద్రవ్య రూపమున కానీ ధన రూపమున కానీ ఆ తర్వాత వస్తు రూపమున కానీ తర్వాత సేవా రూపంలో కానీ వాళ్ళ యొక్క సేవలను అందిస్తూ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. వేద పండితులు ఎంతో చక్కగా నియమానుసారంగా పద్ధతిగా ఉదయం నుంచి కూడా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు నిన్న ఏమంటే మనము సప్తమి రోజు సోమవారము పసుపు దంపే కార్యక్రమంలో తర్వాత గోధుమ రాయి వేసి పసుపు దంపి ముత్తైదులందరూ కూడా చాలా అద్భుతంగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపారు. ఆ తర్వాత ఈరోజు ఉదయం పంతులు గారు శ్రీ శాస్త్రి గారు వెంకట శాస్త్రి గారు ఎంతో చక్కగా సహనంతో ఓపికతో పొద్దున్న 8 గంటల నుంచి గణేష పూజ కలశ స్థాపన అంతా అయిన తర్వాత మా యొక్క మేయర్ గారు, మా యొక్క చైర్మన్ గారు, మా యొక్క కార్పొరేటర్ గారు, ఆ తర్వాత భక్తులందరూ కూడా నాతో పాటు సేవలు అందించిన మా యొక్క మహిళా శిరోమణులు అందరూ కూడా ఎంతో చక్కగా పసుపు రాసే కార్యక్రమము అంటే స్వామివారికి ఈరోజు పసుపు రాయడం జరిగింది. ఆ చక్కగా సుగంధ ద్రవ్యాలతో స్నానము, ఆ తర్వాత నలుగు పెట్టి స్నానం చేయించడము, ఇవన్నీ వాళ్ళు చేశారు. మహామంగళహారతి అలంకారం అయిన తర్వాత వేదిక మీదికి వేద మంత్రాలతో సన్నాయి మేళంతో స్వామివారిని కూర్చోపెట్టి కళ్యాణము అత్యద్భుతంగా జరిగి మహా అద్భుతంగా అందరినీ దీవించాలని కోరుకుంటూ రాముల వారు ఎంతో ఆనందపరిచారని కోరుతూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అన్ని టీవీల వారికి ప్రత్యేకంగా మాకొచ్చే టీవీ ఎన్టీవీ 10 టీవీ కార్యక్రమంలో వీళ్ళు ఎప్పుడు నా కార్యక్రమాలకు ముందుగా వచ్చి నన్ను ప్రోత్సహిస్తున్నారు. కార్యక్రమాలు చేసినప్పుడల్లా వాళ్ళకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ కూడా శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష ఉండాలని కోరుతూ సర్వే జనో సుఖినో భవంతు.